హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సతీ చేరి ఛానల్. అందుకే నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అనమాట. ముందు రోజు అయితే ఇంకా పనులన్నీ చేసుకొని పడుకున్నప్పటికైతే సరే టైం అయితే 12 అయిందనమాట. ఇంకా అప్పటికైతే కొంచెం పనులు అయితే చేసుకున్నాను. దేవుడి మూల అది మార్నింగే క్లీన్ అయితే చేసుకున్నాను. ఇంకా అందరూ పడుకునిపోయాక అయితే తడిగుడ్లు పెట్టేసుకొని ఇంకా పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అదే చూపిస్తుంది అనమాట. ఇంకా ఆ పనులన్నీ అయినప్పటికైతే సరిగ్గా నాకైతే 12 అయితే అయ్యింది. మా టైం అయితే కొంచెం బాగుంది స్పీడ్. అలాగే మా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ అని ఆప్షన్ పెట్టుకొని నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకా పనులు ఒకటే సరిపోవు కదా. ఇంకా పనులు ఒకటే కాకుండా ఇంకా పడుకున్నాక వెంటనే నిద్ర అయితే వచ్చేది కదా. ఇంకా పని ఏమైనా ఉందంటే చాలు ఇంకా నిద్ర అయితే నాకైతే పట్టదు. ఇంకా అలా సెల్ చూసుకొని పడుకున్నప్పటికైతే 1:30 అలాగైతే అయ్యింది. అలాగే నైట్ నానబెట్టుకునే పప్పులు అవి ఉంటాయి కదా, అవన్నీ నైట్ నానబెట్టేసుకున్నాను. ఒక గారెల పప్పు తప్ప గారెల పప్పు లెగిసాక నీళ్ళు వేద్దాం అనేసి అయితే గారెల పప్పులోనైతే వాటర్ అయితే వేయలేదు. పడుకొని లెగిసాక వాటర్ వేద్దామని అయితే వాటర్ అయితే వేయలేదు అనమాట. ఇంకా మార్నింగ్ మళ్ళీ 2 o'clock అయితే మెలకు అయితే వచ్చింది. ఇంకా పడుకొని అయితే లెగిసిపోయాను. చెప్పాను కదా మా టైం అయితే స్పీడ్ అనేసి. లెగిసిన వెంటనే మొత్తం అంతా క్లీన్ అయితే చేసుకున్నాను అనమాట. నైట్ అంతా క్లీన్ చేసినా సరే మళ్ళీ ఒకసారి అయితే ఇల్లు గుమ్మలన్నీ అయితే తుడిస్తాను. ఇంకా తుడిసి నైట్ అందరూ పడుకున్నాక ఇక తడిగుడ్డెట్టాను. ఇంకా తుడిసి వచ్చిన తర్వాత అయితే స్నానం చేసి దీపంపై అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పెట్టుకున్న తర్వాత నైవేద్యాలు అయితే వండుదాం అనుకున్నాను. ముందైతే ఇంట్లోని నిత్య దీపారాధన చేసుకుంటాం కదా, ఆ దీపం అయితే పెట్టేయాలన్నమాట. నేనైతే ముందు ఆ దీపం పెట్టి ఆ తర్వాత అయితే నైవేద్యాలు అయితే స్టార్ట్ చేశాను.
అయితే దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇంట్లో దీపం అంతా అయిపోయిన తర్వాత నైవేద్యం అయితే ఏం చేయలేదు కదా, ఇంకా పళ్ళు కాయలు ఉంటే అన్ని రకాలు ఒక్కొక్క పన్ను చొప్పున అయితే పెట్టేశాను అనమాట. ఇంకా నైవేద్యం కింద అయితే పళ్ళు అయితే పెట్టేశాను. ఇంకా అలాగే గడప దగ్గర కూడా దీపం అయితే పెట్టేసుకొని గడప అమ్మకి అయితే నమస్కరించేసుకున్నాను. నా మూడో శ్రావణ శుక్రవారం పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంక ఎర్లీ మార్నింగ్ దీపం అయితే అయిపోయింది కదా, ఇంకా నైవేద్యాలు అయితే వండాలని నైవేద్యాలు అయితే వండడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా నైవేద్యాలు వండేసిన తర్వాత ఇంక నేనైతే పూజ అయితే చేయలేకపోయాను అనమాట. పూజ ఎందుకు చేయలేదంటే పీరియడ్ అయితే వచ్చింది. ఇంక పీరియడ్ రావడం వల్ల అయితే ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోలేకపోయాను నేనైతే ఈ ఇయర్ అయితే. పూజకైతే నైవేద్యాలతో సహా అన్నీ అయితే రెడీ అయితే అయిపోయి ఇంకా నేనైతే పూజ అయితే చేయలేకపోయాను. ఇంకా ఈ ఇయర్కి అయితే మా ఆయన మా పిల్లల చేత అయితే పూజ అయితే చేయించాను. ఇంకా నైవేద్యాలన్నీ నేనే వండాను. ఇంకా లాస్ట్లో మినిట్లోనైతే పూజ దగ్గర అయితే అలాగైతే జరిగిందనమాట. ఇంకా ఎలాగైతే ఈ ఇయర్కి అయితే పూజ అయితే ఇలా కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ సర్దడం అంతా మా ఆయన మా పిల్లలు అయితే చేస్తారు. ఇంకా మా అక్క వాళ్ళ పాపని అయితే పిలిపించాను అనమాట, మా అమ్మని. ఇంకా కొంచెం సహాయం చేస్తారు కదా అని ఇంకా వాళ్ళైతే మా అక్క వాళ్ళ పాప అయితే తాంబూలాలు అయితే కొంతమందికి అయితే ఇచ్చింది. ఎక్కువ మందికి కూడా అయితే తాంబూలాలు అయితే ఇప్పించింది. తను చిన్న పాప కదా, అందుకే తన చేతి అయితే కొంచెం మందికి అయితే ఇప్పించాను తాంబూలాలు అయితే. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగిందనమాట. మా వరలక్ష్మి వ్రతం వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందని కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయంటే మా ఇంటి పని అయితే జరుగుతుందనమాట. దానివల్ల అయితే కొంచెం వర్క్ అయితే పడుతుందనమాట. ఇంకా వర్క్ పడడం వల్ల అయితే వీడియోస్ ఎడిటింగ్ చేయడం అదైతే అవ్వట్లేదు. దాని తోడైతే పైన సౌండ్ కూడా కిందకైతే బాగా వినపడుతుంది. ఇంకా సౌండ్ వాయిస్ ఓవర్ అంతా ఈ వీడియోస్లో వినపడుతుందని వీడియో ఎడిటింగ్ అయితే అవ్వట్లేదు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ ఆన్ ఆప్షన్ పెట్టుకుని వీడియో పెట్టుకుని మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. బాయ్.